మాత్రమే దయచేసి పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే వేదికపై రాగలరు. ప్రచారంలో జగిత్యాల ప్రచారానికి శ్రీకారం చుట్టి అధ్యక్షులు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామో అట్టి దాంట్లో మొట్టమొదటిగా జరిగింది మహిళలకు ఉచిత ప్రయాణం. రెండోది వచ్చేసి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మూడోది వచ్చేసి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు రేషన్ కార్డు నోచుకోలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఒక రేషన్ కార్డులే కాకుండా పేర్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ మనం గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంటే అందరూ తినడం లేదు అమ్ముకుంటున్న ఉద్దేశం కొద్ది పెద్దలు రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో పట్టినే సన్న బియ్యం ప్రవేశపెట్టి ఇవాళ మనందరం అట్టి బియ్యాన్ని 100% ఉపయోగించుకుంటున్నామని చెప్పక తప్పని పెద్దలు సంజయ్ కుమార్ గారు కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏది UIDF అనే నిధులు తీసుకొచ్చి 62,50,00,000 పట్టణంలో అభివృద్ధి సీసీ రోడ్లే కానీ మురికి కాలువలే కానీ ఏదైనా శానిటేషన్ కానీ ఏదైనా కూడా మన అభివృద్ధి పరుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచినట్టు అయితేనే మన ఈ అభివృద్ధి కొనసాగుతాం సభముగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మొన్న ఒక 15 రోజుల క్రితమే 235 కోట్లతోటి మెడికల్ కాలేజ్ లోపల మెడికల్ కాలేజ్ సంబంధించిన శాస్త్ర భవనం కానీ వట్టి శాస్త్ర భవనానికి కావలసిన మందులు అంటే మెడిసిన్ స్టోరేజ్ కొరకు కూడా 7 కోట్లతోటి విలువ చేసే భవనాన్ని కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి రకరకాల కారణాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాదాపు 7 నెలలు నేను అదే పార్టీలో ఉన్నా, BRS పార్టీలో. ఇక్కడ మీకు తెలుసు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండి గత 7 నెలలలో మరి పెద్దగా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడలేదు. మరి అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2-3 సార్లు కలిసినప్పుడు నేను ఏదైతే పేదవాళ్లకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సమస్యలు ఉన్నాయి, జయంత్యాల పట్టణంలో సమస్యలు ఉన్నాయంటే వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తరాలు కూడా కలెక్టర్ రాయడం జరిగింది. మరి MP ఎలక్షన్లలో మరి మీరందరూ కూడా అప్పుడు BRS పార్టీకి మేమందరం తిరిగినా అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా కానీ మరి ఓట్లు వాళ్ళే. మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కొందరు మంత్రులు సలహాదారుల సూచన మేరకు మరి నేను కూడా తరతరాలుగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన గారు కాబట్టి మళ్ళీ మాతో కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. మరి కలిసి పనిచేసిన తర్వాత మరి మీరు చూస్తా ఉన్నారు జగిత్యాల పట్టణంలో ఈ భీష్మనగర్ ప్రాంతంలో రోడ్లు కావచ్చు, మరి పీఠధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలో రోడ్లు కావచ్చు, పోచమ్మ వాడిలో పోచమ్మ కూడా వెనుక బ్రహ్మాండమైన మోరీ దానిపైన మొత్తం కూడా బిల్ అయ్యడం జరిగింది. అదేవిధంగా 1-2 వార్డులో రాయరాజేశ్వర స్కూల్ దగ్గర మొత్తం రోడ్లు, తర్వాత విజయపూర్లో పెద్ద మోరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ జరిగినాయి. మరి మీ కళ్ళ ముందే సజీవ సాక్ష్యం ఇక్కడ కాలేజీలో 5 కోట్లతో బ్రహ్మాండమైన కాలేజ్ బిల్డింగ్ కడుతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. మరి అదేవిధంగా మీకు అవసరం ఉన్న పేదవాళ్ళకు అవసరం ఉన్న పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పనులు ఆగిపోయినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తానని 41 కోట్ల రూపాయలు మంజూరు చేసి
మెడికల్ కాలేజ్ పనులు మళ్ళా మొదలైన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న అదనంగా హాస్పిటల్ కోసం 230 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాంతో మొత్తం ఈ 4 జిల్లాలలో ఎక్కడా లేనంత పెద్ద ఆసుపత్రి, అది నిర్మల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఎక్కడ కూడా కొత్తగా అంత పెద్ద హాస్పిటల్ రాలేదు. మరి ఈ రకంగా మరి జగిత్యాల ప్రజలకు సేవ చేయాలంటే మీరు గెలిపించిన నేను కొన్ని ఇబ్బందులు అనిపించాయి, నాకు కూడా కొంత బాధ అనిపించింది. ఎందుకంటే గెలిచిన దెబ్బ గుర్తు మీద ప్రభుత్వం ఒకటి ఉన్నది, మరి అయినా కానీ కొన్ని మాటలు పడ్డా కానీ మరి పని చేయాలని చెప్పే ఆలోచనతోటి సేవ చేసుకోవాలనే ఆలోచనతోటి మరి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డ అభ్యర్థులు గెలిపించమని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజామాబాద్ వరంగల్ ఎక్కడ లేదని కట్టినాం. అందరూ అంటారు అరే కాంట్రాక్టర్లో ఈఎంపుడు అంట పలుచుంటాడు. అవునయా, మా ఈఎంపుడు బంధువే, కానీ పేదవాళ్ళ కోసం కట్టినాం. సిరిసిల్ల కాడ కేసీఆర్ గారు కొడుకుంటారు, అక్కడ 1000 ఇళ్ళు కూడా కట్టలేదు. ధర్మపూర్లో మంత్రుంటే కట్టలే, కొరుట్ల మెట్పల్లి కట్టలే, నిజామాబాద్ కట్టలే, వరంగల్ కట్టలే, ఇక్కడ జగిత్యాల కట్టినాం. అతి పెద్ద దవాఖాన తెచ్చినాం, ఇవాళ కాలేజీ తీసుకొచ్చినాం. మరి పేదవాళ్ళకు సేవ చేయడానికి రాజకీయాలలో ఉన్నాం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మరి ఈ సందర్భాల్లో అలాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళని గెలిపించి గుడ్డలు పెట్టుకున్నారు. మరి రేపటి నాడు మన పట్టణం మంచిగా ఉండాలంటే నా తోటి చేయి పెట్టుకుని నడిచే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండాలి. మరి ఈ చెల్లెళ్ళు ఈ తమ్ముళ్ళు చాలా సంవత్సరాల నుంచి నాతో పనిచేసి ఇవాళ పిఠదూరు వాడి పక్కన ఉంటుంది. రోడ్లు ఎంత వాటి పెద్దగా లేవు, అన్ని రోడ్లు అద్దంలోకి వేసాం. అట్లనే భీష్మనగర్లో సందులు చిన్నగా ఉంటాయి, మోర్ల మీద బిల్లలు వేసుకుంటూ కొత్త రోడ్లు వేసాం. మరి ఈ రకంగా పోచమ్మ గుడి కాడ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినాం. ముందు కూడా చాలా పనులు మనం అందరం కూడా చేసుకున్నాం. దయచేసి ఈ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చిన అతను కూడా 4-5 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, పార్టీలో ఉన్నాడు. రియల్గా మొన్నసారి అభినందిస్తున్నాను. వారు కూడా సంజయ్ గారు తోడుగా ఉన్నాడు. నాకు ముఖ్యమంత్రి గారు కానీ, మహేష్ కుమార్ కానీ, ఇన్ఛార్జి నటరాజన్ కూడా చెప్పడం, ఎమ్మెల్యే గారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తప్ప మీద పనిచేసుకొని చెప్తాను. రియల్గా గ్రేట్. ఎన్నోసారి ఎమ్మెల్యేనే అది ఏం పని చేస్తాడమ్మా? డాక్టర్ ఏం పని చేయాలి? డాక్టర్ మరి మీ అందరూ కళ్ళ ప్రయత్నం చేసిందా? డాక్టర్ చేసినా చేయలేదు, మీ అందరికీ సేవ చేసినా చేయలేదా? వ్యక్తికి కూడా సేవ చేసే వ్యక్తి ప్రజాసేవలో రావడం వల్ల అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా నాకు సంజయ్ గారు పరిచయం లేదు, కానీ వారి తాతగారు నా దగ్గర నా గురువు గారు వాళ్ళిద్దరు సమకాలికులు. ఇక్కడ కలుపులో ఉన్న పి జనార్దన్ రెడ్డి గారు, అన్న ఉమారెడ్డి గారు. ఉమారెడ్డి గారు నాకు రాజకీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. నేను కూడా ఒకసారి పోయి తప్పదు ఒప్ప చేసి నేను టీఆర్ఎస్ వచ్చేసి, ఎందుకంటే నా సొంత లేదు, మా అమ్మాయి వాళ్ళు. మన ఎవరైనా ఎక్కిపోతే ఏమంటారు? అమ్మమ్మ ఇంటికి పోతే ఏమంటారు? మా సంస్థ అమ్మ ఇంటికి వచ్చారు, తల్లి గారింటి అంటే ఏమంటారు? తల్లి మాట్లాడతలేరు. మీరు అంతేగానండి అమ్మాయినండి పోతే ఏమంటారు? మా అంటారు. మా అంటే అంత హక్కు ఉంటుంది. అలాంటి ఇంట్లో సంజయ్ గారు, నేను ఇద్దరం, రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ రెడ్డి కానీ బాగా అభిమాన ప్రేమతో అతను కావాలని పిలుచుకున్నారు. నీతి నిజాయితీ, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజాసేవ కొరకు, అభివృద్ధి కొరకు సర్వీస్ చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎందుకు రావద్దని అడిగితే నా ముఖ్య నాయకులు మాట్లాడి చెప్పి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఏమీ జరిగిండు మన స్టేట్మెంట్ చెప్పేది అంటున్నాం. అయ్యా ఈ ప్రాంత ప్రజా సంక్షేమం చేయాలి, ఓట్లు ఎందుకు చేసి నాకు ఏదో చెప్తున్నారు కదా. రేపు ఇంతమంది 5 కార్పొరేట్ కౌన్సిలర్ పోటీ పని చేద్దాం, ఓటు చేద్దాం, ఓటు చేద్దాం, పని చేస్తారని నమ్మకం ఉండాలి వీళ్ళ మీద. మరి వీళ్ళు ఎంత ఉన్నారు? వీళ్ళు పని చేయాలంటే ఎవరు ఉండాలి కదా అమ్మా, ఎవరు ఉన్నారు? మరి చేసే నమ్మకం తగినట్టు సంజయ్ గారికి మన కౌన్సిలర్కు ఎంతో ఉండి సపోర్ట్ చేస్తే అభివృద్ధి అవుతా కదా. మన డివిజన్ కానీ, మన వార్డు కానీ, మన గంగి కానీ, మున్సిపాలిటీ ఉంటే 3 ఫస్ట్ లేవాగానే గుర్తొచ్చేది మంచిది. మన పిల్లలు బ్లేడ్ ఒకటే కదా అమ్మా,
నా కులం నీది, నీ కులం ఉంది, నీ కులం ఉంది. ఏ కులం లేదు, అందరు కలిసి ఉండాలండి. మీ ఎమ్మెల్యే విశ్వాసం ఉందా లేదా? ఏమున్నది? అండగా ఉంటాడా? అండగా ఉంటాడు కనుక మీరంతా దయచేసి మీ ఓటును అమూల్యమైన ఓటుంది. 5 సంవత్సరాలు వచ్చే ఓటు ఇది. మీ వార్డు అభివృద్ధి కోసం, మీ గల్లీ అభివృద్ధి కోసం, మన ఇంటి ముందర లైన్ పోయినా, మన ఇంటి ముందర కరెక్ట్ మంచిగా లేకున్నా, రోడ్డు పొడిచినా, చెత్త తీసినా, నేను ఆపణ సమస్య తెల్ల రేషన్ కార్డు గత 10 సంవత్సరం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కానీ దాదాపు రేషన్ కార్డు చాలా 20,000 మంది కొత్త రేషన్ కార్డు వచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఇస్తే ఎంతో ధైర్యం. సన్న బియ్యం ఉంటాం మనందరికీ. ఇవాళ పంపుడే మనందరం, ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి లేదు. మంచోలేని కూడా చాలా బియ్యం మేము వండుకొని తింటాము. కూడా బ్రహ్మాండంగా 4 లైన్లు చేయబోతున్నాం వచ్చి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు నడుచుకుంటూ ఇలా సన్నబియ్యం కావచ్చు. అందరూ లేపేటనా చేతి గుర్తుకే